నాకు ఈ అప్పుకి ఎలాంటి సంబంధం లేదు. నేను పైసా కూడా ఇవ్వను. మామూలుగా నేను ఎవరిని నమ్మను, కానీ ఎందుకో మీ నాన్నను నమ్మాను. కానీ నువ్వు నాకు అప్పెగొట్టి నమ్మకం మీద నమ్మకం పోగొట్టావురా. ఇదిగో మర్యాదగా నా 10,000 నాకు ఇచ్చేయ్. ఇవ్వనని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పైసా కూడా ఇవ్వను. నీ దిక్కున్న చోట చెప్పుకోపో. నా సంగతి నీకు తెలీదు. నా కోపం వచ్చిందో బూడిద 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 చేసేస్తాను. నీ షాప్ మొత్తాన్ని శ్మశానంగా మార్చేస్తా. ఇదిగో నువ్వు చీటర్వని, దగ్గులు బాజీవని, నీచ్ కమ్మీనే కుత్తేవని పబ్లిసిటీ ఇప్పిస్తా. నీ చేతన ఏం చేసుకోమని ఎప్పుడో చెప్పాను కదా. చెప్తారా? చెప్తా. నా డబ్బులు ఎలా రావో చెప్తా. సుబ్బా బండి తీరా. వెళ్ళు వెళ్ళు. అప్పు తీర్చాలట. అప్పు ఏం కావాలమ్మా? అమ్మా, ఏంటమ్మా కోపంగా ఉన్నావు? ఏమైంది? అత్తయ్య గారు ముఖం చూస్తుంటే ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఆమెను మంచి చేసుకోవటానికి, మెప్పించటానికి ఇదే మంచి సమయం. వెళ్ళి ఏదో ఒకటి చేసి ఆమెను నవ్వించామంటే ఆ మొద్దు కొంటే మనకే ఎక్కువ మార్కులు వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళి అత్తయ్య గారిని నవ్వించేద్దాం. అసలే అప్పు వసూలు కాలేదని నేను బాధపడుతుంటే కోమడి చేస్తావా కోతి మొహం దానా? నేను కావాలని పెట్టలేదు అత్తయ్య గారు. అత్తయ్య గారిని నవ్వించి మార్కులు కొట్టేస్తానని అది పెట్టింది అత్తయ్య గారు. మార్కులు కొట్టేస్తావా? మార్కులు మార్కులు కొట్టేస్తావా? మార్కులు మార్కులు ఆపమ్మా, వదిన సంగతి మనకేం కొత్త కాదుగా. అమ్మా, ఎందుకంత ఆవేశపడుతున్నావు? అసలు ఏం జరిగింది? ఓ గొట్టంగాడు, చిన్న బచ్చాగాడు నేను అప్పు తీర్చను, ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు నాన్న. అమ్మా, నిన్ను అంత మాట అన్నాడా? ఎవడమ్మా వాడు? ఆ సుబ్బారావు కొడుకు సూరిగళ్ళేడు. ఎవడు? ఆ కిరాణా సూరిగడా? వాడే. వాడి బాబు 7,000 అప్పు చేసి తీర్చకుండా చచ్చిపోయాడు. ఇప్పుడు అది వడ్డీతో సహా 10,000 అయింది. వెళ్ళి అడిగితే అప్పు చేసింది మా నాన్న, ఆ అప్పుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను పైసా కూడా ఇవ్వను, నీకు దిక్కున్న చోట చెప్పుకో అన్నాడు. ఎంత ధైర్యం అమ్మా వాడికి? ధైర్యం కాదు చేతు, దురదృష్టం. దురదృష్టమా? ఏంటి? అవునత్తయ్య గారు, ఇన్నాళ్ళు ఎప్పుడు బయటికెళ్ళినా కానీ తొలసక్కనే ఎదురమ్మనేవాళ్ళు. ఈ రోజేమో ఇదిగో ఈ మధుమతి గారిని రమ్మన్నారు. దాంతో పాపం ఆవిడ ఐరన్ లెగ్తో ఎదురొచ్చింది. బంగారం లాంటి డబ్బు వెనక్కిపోయింది. నిజమేనమ్మా, కొంతమంది కాలు పెడితే మసే, అయ్యే పని కూడా అవదు, మొత్తం మంట కలిసిపోతుంది. ఇప్పుడు జరిగింది కూడా అదేనమ్మా. మీ అందరూ కాస్త ఆపుతారా? సమస్యలు శకునాల వల్ల రావండి, మన చేతకాని తనం వల్ల వస్తాయి. అంటే ఏంటి నీ ఉద్దేశం? మా అమ్మ చేతకాంతనం వల్లే ఇప్పుడు అప్పు వసూలు కాలేదంటావా? చూడు, మా అమ్మ అడుగు పెట్టిందంటే అవతల అప్పు తీసుకున్న వాడికి పరువైనా పోవాలి, ప్రాణమైనా పోవాలి. అలా ఉంటుంది, అంతేగాని చేతకాంతనం వల్ల అప్పు వసూలు చేయలేని చరిత్ర లేదు మాకు, తెలుసా? అప్పు వసూలు చేయడంలో అత్తయ్య గారి టాలెంట్ నాకు తెలుసండి. నేను మాజీ బాధితురాల్ని కూడా. అదే అత్తయ్య గారి దమ్ము ధైర్యం నాకు తెలుసు అంటున్నా. అయినా మనం ఇప్పుడు చర్చించుకోవాల్సింది అత్తయ్య గారు డబ్బు ఎందుకు వసూలు చేయలేకపోయారు అని కాదు,
అత్తయ్య గారిని అవమానించినా వాడు షర్టు పట్టుకొని అప్పు ఎలా వసూలు చేయాలి అని. అది మాకు తెలుసు అమ్మా. నేను చెప్పేది ఏంటి? నేను వసూలు చేసుకొస్తాను అత్తయ్య గారు. ఏంటి? మా అమ్మ వసూలు చేయలేని మొండి బాకీని నువ్వు వసూలు చేస్తావా? ఏ చేయలేనా? ఏంటే నువ్వు వసూలు చేసేది పెడక? నువ్వు అడగగానే ఆడి చేతిలో పెట్టడానికి అది పప్పు కాదమ్మా, అప్పు. అలాంటి అప్పుని వసూలు చేయాలంటే దానికి మా అమ్మలాగా దమ్ము ధైర్యం కావాలి. అవును, ఆ దమ్ము నా ఒంట్లో కిలో లెక్కనుందత్తయ్యా. ఒక్క అవకాశం ఇచ్చారంటే ఇలా వెళ్ళి అలా వసూలు చేసుకుని వచ్చేస్తాను. నా దగ్గర దమ్ము టన్నులాగుంది అత్తయ్య గారు. నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే అప్పు వసూళ్లలో అనసూయాదేవి కోడళ్ళం అనిపించుకుంటాము. వదినా, నేను లేనప్పుడు నా వల్ల కానప్పుడు మీరు ట్రై చేయండి. అర్థమైందా? నేను వెళ్ళొస్తానమ్మా. ఆగు చేతో. మొండి బాకీల్ని కూడా ముక్కు పిండి వసూలు చేసి ఈ అనసూయనే ఎదిరించాడంటే వాడెంత మొండి ఘటమో ఆలోచించావా? తల పండిన ముదుర్లైనా తలబడి మరీ వసూలు చేసే నా వల్లే కాలేదంటే నెక్స్ట్ వెళ్ళబోయే వాళ్ళు నాకంటే దమ్ము తెలివి ఉన్నవాళ్ళయ్యుండాలి. నలుగురిలో ఎవరికుందో పరీక్షించి పంపిస్తాను. నేను ఈ పరీక్షకి రెడీ అమ్మా. మేము రెడీ అత్తయ్యా. మీరు ఓకే అంటే నేను రెడీ అత్తయ్య గారు. ఇంట్లో చాలా ఫోటోలున్నాయి. మీరు కుర్చీలు గాని బల్లలు గాని వాడకూడదు. ఎగురుతారో ఒకరి మీద ఒకరు ఎక్కుతారో మీ ఇష్టం. ఒక్క ఫోటో తీసి జాగ్రత్తగా వినండి. ఒక్క ఫోటో తీసి నా చేతిలో పెట్టాలి. అలా ఒక్క నిమిషంలో మీకు నచ్చిన ఫోటో తెచ్చి నా చేతిలో పెట్టారో వాళ్లే నా పరీక్షలో విజేత. అర్థమైందమ్మా. Your time starts now. ఫోటో కదా? ఇంకా 10 సెకండ్లు మాత్రమే ఉంది. అక్క నన్ను ఎత్తుకోవా? వల్ల కాదు, నువ్వే చూడు. ఇంకా 5 సెకండ్లు మాత్రమే ఉంది. అయ్యో, త్వరగా. Two seconds. అత్తయ్య గారు తీసుకోండి. అమ్మా, శభాష్, సూపర్. ఇది ఇది తెలివంటే. ఇది అనసూయదేవి కోడలంటే. ఏంటమ్మా ఫోన్లో ఫోటో తీస్తే ఎలా గెలిచినట్టు? రేయ్, ముందు నేనేం చెప్పానో గుర్తు చేసుకో. ఒక ఫోటో తీసి జాగ్రత్తగా వినండి. ఒక్క ఫోటో తీసి నా చేతిలో పెట్టాలి. ఒక్క ఫోటో తీసి జాగ్రత్తగా వినండి అన్నాను. ఒక్క ఫోటో తీసి అంటే గోడ మీదున్న ఆ ఫోటోనే కాదు ఫోటో.
ఫోన్ లో ఉన్నది కూడా ఫోటోనే. పట్టుకో, ఉంచుకో, ఉంచుకో. నువ్వు బలాన్ని వాడావు, మధు బుర్రని వాడింది. వాళ్ళు రెండు వాడలేదు దా. కాబట్టి అప్పు వసూలు కోసం మధు వెళుతుంది. అమ్మా ఆ. నీ పిచ్చి గాని ఆ అప్పు వసూలు చేయడం దానివల్ల కాదమ్మా. ఆ? నేను వసూలు చేస్తే చేయలేవు. చేస్తే నువ్వు చేస్తే నువ్వేం చెప్తే అదే మేం చేస్తాం. నువ్వు చెప్పినట్టు వింటాం. మరి మీరు? నేనా మధు 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 అని రామకోట రాస్తాను చాలా. అయితే మధుకోటి రాయడానికి రెడీగా ఉండండి. సర్లే, నువ్వు అప్పు వసూలు చేస్తాను నమ్మకం నాకు లేదు. నీతో పాటు నేను వస్తాను, పద. అలాగే పదండి. అత్తయ్య గారు నన్ను ఆశీర్వదించండి. వెళ్ళి అప్పు వసూలు చేసుకురా. అలాగే ఆ, ఉమ్. రండి. అదా రే 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 రే. ఇదిగో ఆ, ఇదిగోరా. వెళ్ళు. అదే షాపు, పద. ఆగండి. నేను ఆ సూరిబాబు దగ్గర డబ్బులు వసూలు చేసే వరకు మీరు ఇక్కడే కూర్చోండి. ఓ, నేను అక్కడ ఎంట్రీ ఇస్తే నిరగొడతానా? హ, కాదు, మీ సొల్లు బాగుడికి ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వడని. హా, ఆ, సేమ్ ఎక్స్ప్రెషన్ తో జరిగేది చూస్తూ ఇక్కడే కూర్చోండి. ఎలావే వెళ్ళు, నేను లేకుండా రూపాయి ఇవ్వండి నీకు. చూద్దాం ఎలా వసూలు చేస్తావు. సూరిబాబు గారు బాగున్నారా? మీరు నా పేరు మధుమతండి. మీరెవరో నాకు తెలియదండి. కానీ మీరెవరో నాకు బాగా తెలుసండి. నాకేంటి ఊరంతా తెలుసు. ఎందుకంటే మీలాంటి నిజాయితీ పరులు, గొప్ప మనిషి, మహా మనిషి ఎవ్వరూ లేరని అందరూ అనుకుంటుంటే నేను విన్నానండి. థ్యాంక్స్ అండి. చెప్పండి ఏం కావాలి? 2 సబ్బులు ఇవ్వండి. ఏ కంపెనీ? మీరు ఏ బ్రాండ్ వాడితే ఆ బ్రాండ్ ఇవ్వండి. అదేంటండి? అంటే మీరింత ఫెయిర్ గా గ్లామర్ గా ఉన్నారంటే మీరు మంచి సబ్బు వాడుతున్నారనే కదా అర్థం. అందుకే నేను అదే వాడదామని. థ్యాంక్స్ అండి. తీసుకోండి. ఇంకా ఏం కావాలండి? బ్యాగీ నూడిల్స్ ఉన్నాయండి. ఉందండి, కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ. ఎందుకు? గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదండి, అందుకు. పర్వాలేదండి, ఇవ్వండి. ఇవ్వండి. ఇంకేం కావాలండి? సెలవండి. సెలవా? అదేనండి, వస్తాను అంటున్నాను. అవునా, అలాగే. వస్తానండి. మేడం మేడం, డబ్బులు. డబ్బులా? ఏం డబ్బులు? అదే మేడం, సబ్బులకి బ్యాగే తీసుకున్నారు కదా, ఆ డబ్బులు. ఇవి మీ షాప్ లోనే తీసుకున్నానని సాక్ష్యం ఏంటి? ఆధారం ఏంటి? మీరు జోకులేస్తున్నారు కదండి. నీతో జోకులేడమేంటి? నేను నిజంగానే అంటున్నాను. ఏంటి డ్రామాలు ఆడుతున్నారా? మర్యాదగా డబ్బులు కట్టి కదలండి, లేదంటే. ఏం చేస్తావు? నేను పైసా ఇవ్వను. నీకు దిక్కున్న చోట చెప్పుకోండి. ఏయ్, నా సంగతి నీకు తెలియదు అనుకుంటా. నేను తలుచుకుంటే. తలుచుకుంటే ఏం చేస్తారు? ఈ అమ్మాయి నా దగ్గర బ్యాగే కొంది అని పోలీసులకు చెప్తారా? చెప్పుకోండి. గవర్నమెంట్ నిషేధించిన బ్యాగే అమ్ముతున్నందుకు ఫస్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారండి. ఏంటి
బెదిరిస్తున్నారా? హా? జరగబోయే చెప్తున్నానండి. ఇప్పుడు నేను వెళ్తుంది పోలీస్ స్టేషన్కి. చిన్న బ్యాగీ ప్యాకెట్ కోసం పోలీస్ స్టేషన్ దాకా ఎందుకులేండి, ఫ్రీగా తీసుకోండి. సబ్బులు కూడా ఫ్రీగా తీసుకోండి. స్టేషన్కి మాత్రం వద్దు మేడం, ప్లీజ్ మేడం. ఓకే, నువ్వు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి వెళ్ళండిలే. కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది. ఏంటి, లంచమా? కాదు, అప్పు. అప్ప అంటే పోలీసులకు చెప్పకుండా ఉండటానికి నేను అప్పు ఇవ్వాలా? కాదు, మీ నాన్న మా అత్తయ్య గారి దగ్గర తీసుకున్న అప్పు తిరిగివ్వాలి. మా నాన్న మీ అత్త అంటే మీరు? మీ నాన్న నా దగ్గర ఓ 7,000 అప్పు చేశాడు. వడ్డీతో కలిపి ఇప్పటికి 10,000 అయింది. ఆ అనసూయ గారి కోడల్ని. మోసం, దగ. నేను 10 పైసలు కూడా ఇవ్వను. ఏం చేస్తారో చేసుకోండి. ఒకసారి అది చూడండి. అతను అనసూయ కొడుకు కదండి? అవును, ఆయన మా ఆయన. నేను వచ్చిన దగ్గర నుంచి నువ్వు నాకు బ్యాగే ఇచ్చేంత వరకు అంతా షూట్ చేశారండి. ఆ వీడియో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చాననుకోండి. అర్థమైంది. అమ్మ తల్లి, మీరెంత ప్లాన్ చేసి నన్ను ఇరికిస్తారనుకోలేదు. మీ అప్పు మీకు ఇచ్చేస్తాను. అది $10,000 ఇదిగో తీసుకోండి అమ్మా. ఇక మీకు నాకు ఎలాంటి సంబంధము లేదు కాబట్టి నా వీడియో నాకు ఇచ్చేస్తే. అలాగా, సరే వచ్చి మీరే అడగండి. రండి. వస్తున్నా. నమస్తే సార్. మీ అమ్మగారు అప్పు తీర్చేశాను. వెరీ గుడ్. కాబట్టి నా వీడియో నాకు ఇచ్చేస్తే. వీడియోనా? వీడియో ఏంటి? అదే సార్, నేను బ్యాగ్ అమ్మటం మీరు ఫోన్ లో వీడియో తీశారు కదా, అది. నేనా? వీడియోనా? అబే, నేను వీడియో తీయడం ఏంటి? నేనే తీలా. జోకులేకండి సార్. నీతో నేను జోకులేస్తాను? నిజం చెప్తున్నాను. నా ఫోన్ ఆఫ్ అయిపోయింది, చూసుకో. మరి మేడం, అది అప్పు వసూలు చేయడానికి చిన్న అబద్ధం ఆడాను. ఇదిగో నీ సబ్బులు, నీ బ్యాగ్. అమ్మా తల్లి, నీకో నమస్కారం. వెళ్ళు. నోరు ముయ్యండి, ఈగలు దూడతాయి. పదండి. పదవే. సారీ అత్తయ్య గారు, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని. వెళ్ళి గంట దాటుతోంది, ఇంకా రాలేదేంటి? నాకు తెలుసు, ఆ సూరిగాడు మధుని రోడ్లో వేసి నోరేస్తున్నాడు. వాడు నూరడం కాదే, నువ్వు ఇలాగే వాగితే నిన్ను ఊరి బయట ఊరేస్తాను. పీడ వదిలిపోతుంది. ఇది అన్యాయం అత్తయ్య గారు. మీరు ప్రతిదానికి ఆ మధుని సపోర్ట్ చేయడం మాకేం నచ్చలేదు. ఇప్పుడు ఈ పందెంలో మధు డబ్బులు వసూలు చేస్తే ఆమె చెప్పినట్టు మేము వింటాం. మరి వసూలు చేయకపోతే తూర్పు తిరిగి దండం పెట్టండి. అదేంటి? మరి వసూలు చేస్తే మీరేం చెయ్యాలో మధు చెప్పింది గాని, వసూలు చెయ్యకపోతే మధు ఏం చెయ్యాలో మీరు చెప్పారా? అయ్యయ్యో. ఏంటి అయ్యయ్యా? అయ్యయ్యా అని ఇప్పుడు 4 ఖర్చుకోవడం కాదు, ఈ తెలివి అప్పుడే ఉండాలి.
పిల్ల తెలివైంది కాబట్టి తను చిక్కకుండా మిమ్మల్ని ఇరికించింది. మీరిద్దరు దద్దమ్మలు కాబట్టి ఇరుక్కున్నారు. ఏడవండి ఏడవండి. ఏంటి ఏడ్చేది? ముందు వసూలు చేసుకురానివ్వండి. అదిగో మాటల్లోనే వచ్చేసింది. వచ్చావమ్మా? వచ్చావమ్మా కాదు, వసూలు చేసి తీసుకొచ్చావా అమ్మా అని అడగండి. ఒట్టి చేతులతో తిరిగి రావడానికి మధు మీలాగా మందమతి కాదు, మధుమతి. ఈ అగ్గి పిడుగు అనసూయ కోడలు. నిప్పు పెట్టైనా అప్పు వసూలు చేసి ఉంటుంది. ఏమ్మా, వసూలైందా? అప్పు మొత్తం ఇచ్చేసాడా? మాట్లాడు వింటమ్మా, వసూలైందా?